అందరికీ నమస్కారము మరియు మా ఛానల్కి స్వాగతం. ఈ రోజు పారిశ్రామిక ప్రక్రియల భద్రత మరియు సమగ్రతకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం గురించి నేర్చుకుందాం. ప్రాసెస్ సేఫ్టీ మేనేజ్మెంట్లోని 14 అంశాలని పరిశీలిస్తాము. ఇది నిర్ధారించే కీలకమైన ఫ్రేమ్వర్క్. కార్మికులు, సమాజం మరియు పర్యావరణం యొక్క శ్రేయస్సు. ఎలిమెంట్ 1, ఉద్యోగి భాగస్వామ్యం. మొదటి అంశం ఉద్యోగుల భాగస్వామ్యం. ఇది ప్రక్రియ భద్రతా కార్యక్రమాల అభివృద్ధి, అమలు మరియు నిర్వహణలో అన్ని స్థాయిల ఉద్యోగులను కలిగి ఉంటుంది. సంభావ్య ప్రమాదాలను గుర్తించడానికి మరియు పరిష్కరించడానికి మేనేజ్మెంట్ నుండి ఫ్రంట్ లైన్ కార్మికుల వరకు ప్రతి ఒక్కరూ సహకరించడం చాలా ముఖ్యం. ఎలిమెంట్ 2, ప్రాసెస్ భద్రతా సమాచారం PSI. ఎలిమెంట్ నంబర్ 2 అనేది ప్రాసెస్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్. ఇది సదుపాయంలో ఉపయోగించే పరికరాలు, రసాయనాలు, సాంకేతికత మరియు ప్రక్రియల గురించి ఖచ్చితమైన మరియు తాజా డాక్యుమెంటేషన్ను సూచిస్తుంది. ఈ సమాచారం సంభావ్య ప్రమాదాలను అర్థం చేసుకోవడంలో మరియు సమర్థవంతమైన భద్రతా చర్యలను రూపొందించడంలో సహాయపడుతుంది. ఎలిమెంట్ 3, ప్రాసెస్ హజార్డ్ అనాలిసిస్ PHA. మూలకం 3కి వెళుతున్నప్పుడు మేము ప్రాసెస్ విపత్తుల విశ్లేషణను కలిగి ఉన్నాము. సంభావ్య ప్రమాదాలను గుర్తించడానికి మరియు ఇప్పటికే ఉన్న రక్షణల యొక్క సమర్థతను అంచనా వేయడానికి PHA ప్రక్రియలను క్రమపద్ధతిలో సమీక్షిస్తుంది. ఇది ప్రమాదాలు సంభవించే ముందు వాటిని నిరోధించడంలో సహాయపడుతుంది. ఎలిమెంట్ 4, ఆపరేటింగ్ విధానాలు. ఎలిమెంట్ 4 అనేది ఆపరేటింగ్ ప్రొసీజర్స్. సరిగ్గా డాక్యుమెంట్ చేయబడిన మరియు కమ్యూనికేట్ చేసిన విధానాలు ప్రక్రియలు సురక్షితంగా మరియు స్థిరంగా నిర్వహించబడుతున్నాయని నిర్ధారిస్తుంది. ఇది ప్రారంభం నుండి షట్ డౌన్ మరియు అత్యవసర పరిస్థితుల వరకు ప్రతిదీ కవర్ చేస్తుంది. ఎలిమెంట్ 5, శిక్షణ ట్రైనింగ్. ఎలిమెంట్ 5 శిక్షణపై దృష్టి పెడుతుంది. ఉద్యోగులందరూ వారి పాత్రతో సంబంధం లేకుండా ప్రక్రియ భద్రతా విధానాలలో తగిన శిక్షణ పొందవలసి ఉంటుంది. ఇది సాధారణ మరియు అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ బాగా సిద్ధమైనట్లు నిర్ధారిస్తుంది. ఎలిమెంట్ 6, కాంట్రాక్టర్లు. ఎలిమెంట్ 6 కాంట్రాక్టర్లను కలిగి ఉంటుంది. కాంట్రాక్టర్లు పాలు పంచుకున్నప్పుడు వారు మీ స్వంత ఉద్యోగుల మాదిరిగానే అదే భద్రతా ప్రమాణాలను అర్థం చేసుకుని కట్టుబడి ఉన్నారని నిర్ధారించుకోవడం చాలా అవసరం. ఇది స్థిరమైన భద్రతా పద్ధతులను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఎలిమెంట్ 7, ప్రీ-స్టార్టప్ సేఫ్టీ రివ్యూ PSSR. ఎలిమెంట్ 7, ప్రీ-స్టార్టప్ సేఫ్టీ రివ్యూ. కొత్త ప్రక్రియను ప్రారంభించే ముందు లేదా ఇప్పటికే ఉన్న దానిని సవరించే ముందు విస్మరించబడే ఏవైనా సంభావ్య భద్రతా సమస్యలను గుర్తించడానికి సమగ్ర సమీక్ష నిర్వహించబడుతుంది. ఎలిమెంట్ 8, యాంత్రిక సమగ్రత మెకానికల్ ఇంటెగ్రిటీ. ఎలిమెంట్ 8కి వెళ్లడం మెకానికల్ సమగ్రత. ఇది ప్రమాదకర సంఘటనలకు దారితీసే పరికరాల వైఫల్యాలను నివారించడానికి పరికరాల యొక్క సాధారణ తనిఖీ, పరీక్ష మరియు నిర్వహణను కలిగి ఉంటుంది. మూలకం 9, హాట్ వర్క్ పర్మిట్. ఎలిమెంట్ 9 హాట్ వర్క్ పర్మిట్లపై దృష్టి పెడుతుంది. వెల్డింగ్ లేదా కటింగ్ వంటి ఏదైనా హాట్ వర్క్ నిర్వహించే ముందు అనుమతి అవసరం. ఇది సంభావ్య అగ్ని లేదా పేలుడు ప్రమాదాలను సరిగ్గా నిర్వహించేలా చేయడంలో సహాయపడుతుంది. ఎలిమెంట్ 10, మార్పు నిర్వహణ మేనేజ్మెంట్ ఆఫ్ చేంజ్. ఎలిమెంట్ 10 అనేది మార్పు నిర్వహణ. ప్రక్రియలు, పరికరాలు లేదా సిబ్బందిలో మార్పులు వచ్చినప్పుడు భద్రతపై సంభావ్య ప్రభావాలను అంచనా వేయడానికి మరియు అవసరమైన సర్దుబాట్లు చేయడానికి సమగ్ర సమీక్ష జరుగుతుంది. ఎలిమెంట్ 11, సంఘటన పరిశోధన ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్. ఎలిమెంట్ 11 ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ను కలిగి ఉంటుంది. ఒక సంఘటన జరిగితే దాని మూల కారణాలను గుర్తించడానికి మరియు ఇలాంటి సంఘటనలను నివారించడానికి దిద్దుబాటు చర్యలను అమలు చేయడానికి సమగ్ర విచారణను నిర్వహించడం చాలా కీలకం. ఎలిమెంట్ 12, అత్యవసర ప్రణాళిక మరియు ప్రతిస్పందన ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్. ఎలిమెంట్ 12 ఎమర్జెన్సీ ప్లానింగ్ మరియు రెస్పాన్స్ పై దృష్టి పెడుతుంది. బాగా డెవలప్ చేయబడిన ప్లాన్ అత్యవసర పరిస్థితుల్లో ఏమి చేయాలో ఉద్యోగులు మరియు కమ్యూనిటీకి తెలుసని సంభావ్య నష్టాన్ని తగ్గించేలా చేస్తుంది. ఎలిమెంట్ 13, వర్తింపు తనిఖీలు ఆడిట్స్. ఎలిమెంట్ 13 వర్తింపు ఆడిట్లను కలిగి ఉంటుంది. ప్రాసెస్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ సమర్థవంతంగా అమలు చేయబడిందో లేదో అంచనా వేయడానికి మరియు మెరుగుదల కోసం ప్రాంతాలను గుర్తించడానికి రెగ్యులర్ ఆడిట్లు నిర్వహించబడతాయి. ఎలిమెంట్ 14, వాణిజ్య రహస్యాలు
చివరిది కానీ ఎలిమెంట్ 14 వాణిజ్య రహస్యాలకు సంబంధించినది. భద్రతను కొనసాగిస్తూనే సున్నితమైన సమాచారాన్ని రక్షించాల్సిన అవసరం కూడా ఉంది. భద్రత మరియు గోప్యతను సమతుల్యం చేయడానికి సరైన యంత్రాంగాలు ఉంచబడ్డాయి. మరియు అక్కడ మీకు ఇది ఉంది: ప్రాసెస్ సేఫ్టీ మేనేజ్మెంట్ యొక్క 14 అంశాల యొక్క సమగ్ర అవలోకనం. ఈ అంశాలు సమిష్టిగా సురక్షితమైన మరియు సమర్థవంతమైన పని వాతావరణాన్ని సృష్టించేందుకు దోహదం చేస్తాయి. గుర్తుంచుకోండి, ప్రక్రియ భద్రత కేవలం చట్టపరమైన అవసరం కాదు, ఇది నైతిక బాధ్యత. ఈ రోజు మాతో చేరినందుకు ధన్యవాదాలు.